ఉండిపోవడం వల్ల ఇప్పటికిప్పుడేమి పెద్ద నష్టం కాదు. హ్మ్. తటస్థ ఓటర్ ఇంకా డిసైడ్ కాడు ఇప్పటికిప్పుడు. కన్‌ఫ్యూజన్ ఓకే. లోనే హ్మ్. ఉంటాడు. వీళ్ళు చేస్తున్న హ్మ్. తప్పని తెలుసు. మెడికల్ కళాశాలలో, లేకపోతే హ్మ్. లిక్కర్ షాప్‌లో ఇట్లాంటి వాటిట్లో. మిగతాయి చెప్పను హ్మ్. నేను. లిక్కర్ హ్మ్. విషయంలో అడ్డగోలు పాలసీ తటస్థుడు ఒప్పుకోడు. ఎడ్యుకేటెడ్ హ్మ్. తటస్థుడు. హ్మ్. అట్లాగే మెడికల్ కాలేజీలు పీపీపీని వాళ్ళు ఒప్పుకోరు. హ్మ్. విశాఖ డెవలప్‌మెంట్ ఒప్పుకుంటారు. అమరావతి హ్మ్. గ్రోత్ డౌన్ ఒప్పుకోరు. హ్మ్. ఇలాంటి పరిణామాలు ఉంటాయి కాబట్టి తటస్థుడు ఇంకా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడు. ఇంకొక 2, హ్మ్. 3 ఏళ్ల దాకా ఏం తేలదు. ఎలక్షన్‌కి ఒక 6 నెలల ముందు ఫిక్స్ అవుతాడు. ఏడాది ముందు హ్మ్. చర్చ ప్రారంభమవుద్ది. 6 నెలల ముందు హ్మ్. ఫిక్స్ అవుతాడు. హ్మ్. కాబట్టి ఆ విషయంలో ఇప్పటికిప్పుడేమి ప్రభుత్వానికి డోకా లేదు ప్రెజెంట్. ఓకే. హ్మ్. 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 కాకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీల్చుకోవడానికి ఎవడు లేడుగా. అదే కదా! హ్మ్. నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ మధ్యన అనుసరిస్తున్న పాత్రలో నాకొక అనుమానం కలుగుతున్న పాయింట్ ఏంటంటే, పవన్ అకస్మాత్తుగా తన శాఖల మీద సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు. కొన్ని అవును. కామెంట్లు చేస్తున్నారు. అవును. ఉద్యోగులు, పాలనా తీరు లేదా హ్మ్. నాయకుల మీద. హ్మ్. తద్వారా నేను 15 ఏళ్ళు ఉందాం అనుకుంటున్నాను. హ్మ్. చంద్రబాబు గారి పట్ల నేను అపరవిధేయత ప్రకటించాను. మా వాళ్ళు నన్ను హ్మ్. తిట్టారు గూడా. హ్మ్. కానీ వీళ్ళేమో వాళ్ళ నాయకులు దోచుకుంటున్నారు. వాళ్ళకి హ్మ్. సంబంధించినటువంటి వాళ్ళు నిర ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసేశారు అని చెప్పి రేపు పొద్దున బయటికి రావచ్చేమో. అవునా?